వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా ఫ్యాషన్స్. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకు నేను డ్రెస్ కలెక్షన్ చూపిస్తున్నానండి మీషో నుంచి. ఇది మనకు మంచి బ్లూ కలర్లో ఉందండి, స్కై బ్లూ కలర్లో డ్రెస్ వచ్చేసి. బిలో 600లో మనకు మంచి కలెక్షన్ అండి. ఇది ఎలా అంటే టాపు బాటమ్ చున్నీ 3 పీస్ సూట్ అండి. ఇది వచ్చేసి మనకు మంచి రాయల్ బ్లూలో ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ వచ్చిందండి. మనకి ఫ్లవర్స్ ఇది వచ్చేసి గోల్డ్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. హ్యాండ్కి వచ్చేసి మనకు ఈ చెస్ట్ పార్ట్కి చూస్తున్నారు కదా ఫ్లవర్స్, అలాగే మనకి పూసలు అలా ఇచ్చారండి డిజైన్. ఈ మిడిల్ పార్ట్లో మనకి ఇలా డిజైన్ కట్ వర్క్ ఇచ్చారండి. మనకు ఈ హ్యాండ్ చూస్తున్నారు కదా, మనకు ఎల్బో వరకు రాదండి, కొంచెం పైనకే వస్తుంది హ్యాండ్ వచ్చేసి. కింద మనకి ఇలా స్లిట్ ఓపెన్ ఇచ్చారండి మనకి, ఎందుకంటే మనకు పాయింట్ వచ్చేసి ఇట్లా ప్లాజో టైప్లో ఉందండి, లూజ్గా ఉందండి. ఇది మనకు ఓపెన్ అప్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉంది కదా ఈ మోడల్ పిల్లలకి. ఈ బ్యాక్ సైడ్ మాత్రం జిప్ పెద్దగా ఇచ్చారండి, కింది వరకు మనకు ఇంత ఓపెన్ అవుతుంది చూస్తారు కదా. బ్యాక్ సైడ్ డిజైన్ కూడా మనకు సింపుల్గానే ఇచ్చారండి, రౌండ్ నెక్ సింపుల్గా ఇచ్చారు, పైకి హై నెక్ ఇచ్చారు. మనకి ఇన్సైడ్ మాత్రం ఏ ఎంబ్రాయిడరీ డిజైన్ లేదండి, ప్లెయిన్లోనే ఉంది. మిడిల్ పార్ట్కి మాత్రమే కట్ వర్క్ ఇచ్చారు, చెస్ట్ పార్ట్కి మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది వచ్చేసి నేను ఎక్సెల్ బుక్ చేశానండి, ఎందుకంటే స్టిచ్ చేసుకున్నా సరిపోతుందని. మరి నాకు ఇది ఎల్ సైజు నాది. ఇది వచ్చేసి పాయింట్ అండి, చూస్తున్నారు కదా మనకు మంచి లూజ్ పాయింట్ వచ్చింది. మనకు హ్యాండ్కి ఎలా అయితే ఇచ్చారో మన కింది పార్ట్లో కూడా సేమ్ అలాగే గోల్డ్ థ్రెడ్తో వర్క్ ఇచ్చారండి, మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు గోల్స్ కుట్టాల. ఈ పాయింట్కి వచ్చేసి లోపల మంచి అస్తరు మంచిగా ఇచ్చారండి కింద వరకు. పాయింట్కి వచ్చేసి నేను ఇది ప్లెయిన్ అలా సింగిల్గా వస్తుంది అనుకున్నాను, కింది వరకు మంచిగా అస్తరు ఇచ్చారు. క్రేప్లో ఉంది, అది మనకి మంచి క్రేప్లో ఉందండి. పాకెట్ అలా ఏమి ఇవ్వలేదు. నడుముకి వచ్చేసి మనకి ఎలాస్టిక్ అలా సెట్ చేశారండి. మంచి కలెక్షన్ వచ్చేసి ఇది మనకు వేర్ చేసే మాత్రం డ్రెస్ లుక్ బాగుంటుందండి. ఇది మనకి ఇప్పుడు కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్, బయటికి ఎక్కడికి వెళ్ళినా టీనేజ్ గర్ల్స్కి బాగుంటుందండి. ఇప్పుడు ట్రెండ్ కదా వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్లు. ఇది వచ్చేసి మనకి చున్నీ అండి, ప్లెయిన్గా ఉంది, ఎక్కువగా ఏమి ఇవ్వలేదు. దానికి ఎంతవరకు సరిపోతుందో అంత ఇచ్చారండి. మనకు చూస్తున్నారు కదా పొడవు ఉంది, అడ్డంలో కొంచెం చిన్నగా ఇచ్చారు. ఆ డ్రెస్కి అలాగే సెట్ అవుతుందండి, మనకి పెద్దగా ఇస్తే అంత సెట్ అవ్వదు. ఈ డ్రెస్ వచ్చేసి త్రీ పీస్ సూట్స్ అండి, మంచి కలర్ కాంబినేషన్లో ఉందండి. ఇది వచ్చేసి మిడ్డీ అండి, ఐ మీన్ మనకు మంచి కలర్ కాంబినేషన్లో. ఇందులో వచ్చేసి 3 కలర్స్ ఉన్నాయండి, నా ఫేవరెట్ కలర్. ఇంతకుముందు నేను ఇందులో ఒక కలర్ తీసుకున్నాను, డైలీ వేర్కి అలా యూజ్ చేస్తున్నాను బయటికి వెళ్ళినప్పుడు అలా ఇంట్లో. నేను మళ్ళీ అందులోనే ఈ కలర్ తీసుకున్నాను. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే ఈ కలర్ వచ్చేసి నడుము చూస్తున్నారు కదా, మంచి ఇట్లా పట్టి టైప్లో ఎలాస్టిక్ ఇచ్చారండి మనకు. ఎంత గేరా ఉందంటే పెద్దగా ఉంది గేరా వచ్చేసి మనకు. ఇది లోపల మాత్రం ఈ అస్తర్ చిన్నగా ఉందండి, మనం లోపల ఎలాగో పాయింట్ అలా వేర్ చేస్తాం కదా, దాంతో ప్రాబ్లం ఉండదు. క్లాత్ వచ్చేసి మంచి జార్జెట్ క్లాత్ అండి, మెత్తగా ఉంటుంది, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నడుముకి మంచిగా ఫిక్స్ అయిపోతుంది. పైన ఒక టీషర్ట్తో వేర్ చేస్తే బాగుంటుందండి. పైన టీషర్ట్ అండ్ టీషర్ట్ పైనకి మనం జీన్స్లో ఇప్పుడు వస్తున్నాయి కదండి జాకెట్స్, అలా వేర్ చేస్తే మనకు లుక్ బాగుంటుందండి ఇక్కడ బయటకు వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి మన థర్డ్ డ్రెస్ అండి, మంచి పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇది కూడా ఎవర్ గ్రీన్ డ్రెస్ అండి, ఇప్పటికీ మంచి ట్రెండ్లో ఉన్న డ్రెస్. ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. నేనైతే ఈ కలర్ తీసుకున్నాను పర్టికులర్గా, నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం. మనకి షిబోరి టైప్లో ఉందండి. మనకి క్లాత్ వచ్చేసి కాటన్ బ్లెండ్ అండి, మనకు ఇది కాటన్ బ్లెండ్లో ఉంది, మంచిగా ఉంటుంది. కాటన్ మెత్తగా చినిగి అలా లేకుండా మనకి మంచి కాటన్లోనే మంచి థిక్ క్లాత్గా ఉంటుందండి. కాటన్ బ్లెండ్ గురించి ముందర మనకు చెస్ట్ పార్ట్ అలా వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారండి, చిన్నగా చిప్ వర్క్ పెద్దగా ఇవ్వకుండా సింపుల్గా ఇలా
మనకు సైడ్ కట్ వచ్చిందండి డ్రెస్ వచ్చేసి. దీనికి ఎలాంటి అస్తరు అలా ఏం లేదండి, అవసరం లేదు దీనికి. ఈ డ్రెస్కి అయితే అస్తరు, ఎందుకంటే మందంగా ఉంది క్లాత్ కాబట్టి. ఇది వాషింగ్ మిషన్లో వాష్ చేసిన ఏం ప్రాబ్లం. ఇందాక చూపించిన డ్రెస్లు వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు అండి, ఏమి మనకు ప్రాబ్లమే ఉండదు. ఎందుకంటే కలర్ పోవడం అలా థ్రెడ్స్ లాగా అలా ఏమి ఉండదు కాబట్టి మనం ఎలాగంటే అలా. ఇది మన హ్యాండ్కి వచ్చేసి ఇట్లా గోడ పట్టెలు వేసి ఇచ్చారండి. చూస్తున్నారు కదా, మనకు 3-4 హ్యాండ్స్ వరకు వస్తుంది, చేయి వరకు వస్తుందండి హ్యాండ్ వచ్చేసి. ఇది మనకు పాయింట్ అండి, మనకు పలాజా టైప్లోనే ఇచ్చారండి, కానీ మరీ అంత ఇందాక డ్రెస్కి పలాజా మంచి లుక్లో ఉందండి, లూజ్గా. ఇది కొంచెం మామూలు పాయింట్కి పలాజాకి మధ్యలో ఉందండి. ఇది వచ్చేసి దీనికి పాకెట్ ఇచ్చారు, వన్ సైడ్ పాకెట్ ఇచ్చారండి. ఉందండి, వన్ సైడ్ పాకెట్ ఉంది. మంచి కలర్ కాంబినేషన్. క్లాత్ కూడా వచ్చేసి మంచి కాటన్లోనే, కాటన్ ప్రింట్లోనే మంచి క్లాత్ అండి. మనకి ఏమి ఇది కుట్లు ఊడిపోతాయి అనేది ఏం లేదు. క్లాత్ వచ్చేసి బాగుంది, తీసుకోవచ్చు, పర్లేదు. ఆ రేటుకి ఆ డ్రెస్సు ఎక్కువగానే అండి. ఇది వచ్చేసి మనకు చున్నీ అండి. చున్నీ మాత్రము ఇది దీన్ని జార్జెట్ అంటారు, మరి జార్జెట్లోనే మెత్తగా ఉందండి క్లాత్ వచ్చేసి. మరీ సాఫ్ట్గా మనకి ఇలాంటి ఒక దగ్గరికి అయిపోతుంది. ఇది మనకు 4 సైడ్లో గోటపట్టీలు వేసి ఇచ్చి ఇలా సింపుల్గా ఇచ్చారండి. క్లాత్ వచ్చేసి మెత్తగా స్మూత్గా బాగుందండి. ఆ డ్రెస్కి ఇది బాగానే అనిపిస్తుందండి. మంచి లెంత్ విడ్త్ కూడా బాగుందండి. ఇది వచ్చేసి ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇదండి, నాకైతే బాగా నచ్చింది. మనకు 550-600 బిలో 600లో మనకు 3-పీస్ సూట్స్ అంటే పర్లేదు అనిపించింది. అంటే ఇంతకుముందు డ్రెస్ కన్నా ఇది బాగుంది. నేను ఇందాక చూసిన 3 డ్రెస్సులు బాగుంది. ఇది వచ్చేసి ఓన్లీ టాప్ అండి. ఇది మనకి గోల్డ్ థ్రెడ్ అండి, మంచి గోల్డ్ థ్రెడ్ అండి, మనకు కనిపిస్తుంది కదా, అది ప్రింట్ కాదు, మంచి థ్రెడ్తో వీవింగ్ ఇచ్చారు. ఇక్కడ పిక్చర్లో ఇచ్చాను కదా, అలా చిన్నగా చిప్ వర్క్ ఇచ్చారండి. మనకి పెద్దగా అలా లేకుండా చిన్నగా ఇచ్చారు. ఈ క్లాత్ వచ్చేసి మరి క్లాత్ పేరే తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకు ఇలా స్ట్రెచబుల్గా ఉంది కొంచెం లైట్గా. క్లాత్ వచ్చేసి మనకు జార్జెట్కి అండ్ రేయాన్కి మధ్యలో ఉందండి క్లాత్ వచ్చేసి. మనకి ఫ్రంట్ పార్ట్లో చూస్తున్నారు కదా, ఎంత మనం అలా రాకినా కూడా మనకి అవేమి రావట్లేదు, ఎందుకంటే స్టిఫ్గా ఉంది. దీనికి వచ్చేసి మనకు డ్రెస్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు మనకు పాలిస్టర్ క్లాత్తో అస్తర్ ఇచ్చారండి. చెప్పాను కదా, మనకి జార్జెట్కి రేయాన్ మధ్యలో ఉంది క్లాత్ వచ్చేసి, అందుకే మనకి అస్తర్ ఇచ్చారు. లైట్ వెయిట్లో ఉంది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి మామూలుగా డీప్గా ఇవ్వకుండా మామూలుగా ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ అయితే మనకు కొంచెం లైట్ డీప్గానే ఇచ్చారండి. సెట్ అవుతుంది, సరిపోతుంది మనకు. హ్యాండ్కి వచ్చేసి అలా గోట పట్టి ఇచ్చి మనకి హెల్ప్ అయ్యేంత వరకు అలా సెట్ చేశారండి. ఓకే ఫ్రెండ్స్, ఈ కలెక్షన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.